కడాయిలో ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక గోంగూర యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక బిగ్ సైజ్ గోంగూర కట్ట తీసుకున్నాను. గోంగూర కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు నేను ఇక్కడ ఫ్రై చేసుకున్నాను. గోంగూర ఫ్రై అయ్యాక చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్లో గోంగూర వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ అండ్ ఘీ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 10 వెల్లుల్లి. ఇవి మంచి ఫ్రై అయ్యాక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ బిగ్ సైజ్ కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక గోంగూర పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ కారం. నేను తీసుకున్న గోంగూర కొంచెం ఎక్కువ పుల్లగా ఉంది, అందుకే కారం ఎక్కువ వేసా. గోంగూర మంచిగా ఫ్రై అయ్యాక రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3½ గ్లాస్ రైస్ యూస్ చేశాను. రైస్ గోంగూర ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. 3½ గ్లాస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. రైస్ కొంచెం మెత్తగా కావాలి అంటే 7 నుంచి 7.5 వరకు గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. ఇక్కడ టేస్ట్ చూసా, కొంచెం సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ హాఫ్ స్పూన్ అంత సాల్ట్ వేసాను. కొంచెం కొరియాండర్ వేసుకొని అంతా మిక్స్ చేసి కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ రైస్ అయింది. కొంచెం మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా పొడి పొడిగా కావాలి రైస్. రైస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆనియన్స్తో వేడి వేడి రైస్ బాగుంటుంది.